వాసురెడ్డిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పలువురు నేతల ఆడియో టేపుల లీకులపై స్పందించిన వాసిరెడ్డి పద్మ, అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదని స్పష్టం. మంత్రాలయంలో ఘనంగా రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు, ప్రత్యేక పూజలు చేసిన పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థస్వామి. లోకేష్ తీరుపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం, ఏటీ అగ్రహారం ఘటనను తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపాటు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చలానాల స్కామ్ ప్రకంపనలు, నరసాపురంలో 14,30,832 రూపాయలు రికవరీ. కర్నూలు జిల్లా నన్నూరు టోల్ ప్లాజాలో వాహనాల తనిఖీలు, 177 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే, పలువురు నేతల ఆడియో టేపుల కలకలం, బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటనలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. నేతల ఆడియో టేపులపై విచారణ అవసరమని చెప్పారు. టేపుల్లోని ఆ మాటలు తమవి కావని నేతలు అంటున్నారని, నేతల వ్యవహారంపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని తెలిపారు. వారి ఆడియో టేపుల ఘటనపై విచారణ కోరతామని తెలిపారు. మహిళా కమిషన్ తరపున సమాచారం తెప్పించుకుంటామని వాసిరెడ్డి పద్మ చెప్పారు. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదని అన్నారు. రమ్య ఘటనపై టీడీపీ 21 రోజుల డెడ్ లైన్ ఇవ్వటం సరికాదని తెలిపారు. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు. రాఖీ, రక్షాబంధన్ ఈ పేరులోనే ఒక అనుబంధం, ఆత్మీయత, మనకున్నటువంటి ఒక గొప్ప సంస్కృతి కనపడుతూ ఉంటుంది. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం, ప్రతి ఊరు, ప్రతి సమాజం మహిళలకు రక్షణగా నిలబడాల్సినటువంటి అవసరంని పూర్వం నుంచి కూడా చాటి చెప్పినటువంటిదే రాఖీ పౌర్ణమి ప్రత్యేకత. రాఖీ రోజు కుటుంబ సభ్యులుగా అన్నలకి, తమ్ముళ్ళకి రాఖీలు కట్టి రక్షణ, అభయం తీసుకోవడమే కాకుండా కానుకలు తీసుకోవడం ఆడపడుచులుకున్నటువంటి ఆనవాయితీ. ఒక చెల్లికి, ఒక అక్కకి ఇచ్చే బహుమతినే ఇంత గొప్పగా చెప్పుకున్నప్పుడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకు బహుమతులను మాత్రమే కాదు, పథకాలను మాత్రమే కాదు, ఒక అందమైన భవిష్యత్తుని కానుకగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఆడపడుచు స్వయంగా కట్టలేకపోయినా హృదయంలోనైనా సరే రాఖీ కట్టవలసినటువంటి ఒక గొప్ప సందర్భాన్ని నేను ఈ రోజున గుర్తు చేస్తున్నాను. సాధారణంగా మహిళల కొన్ని పథకాలు, మహిళల కొంత బడ్జెట్ ఇచ్చేసాం, మా పని అయిపోయింది అని చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వాలనే ఇప్పటిదాకా చూసాం. భారతదేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యమంత్రులను చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, ఇంకా కొంతమంది ముఖ్యమంత్రుల్ని చూసాం. పథకాలంటే మహిళలు మళ్ళీ వచ్చి ఓటు వేయాలి కాబట్టి ఎన్నికల ముందు ఒక పసుపు కుంకుమ అనేటటువంటి వాళ్ళు, లేకపోతే ఓటు బ్యాంకుగా పనికొచ్చేంత వరకు మాత్రమే ప్రభుత్వం తరపున సహాయం చేసినటువంటి పరిస్థితిని ఇప్పటిదాకా చూసాం. కానీ ఈరోజు
ఇక కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి వారి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మకు రాఘవేంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా మందిరంలో ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయుల పాదపూజ, జయ ద్విజయ మూలరాముల పూజ, ఉగ్ర నరసింహ పూజల్లో పీఠాధిపతి తరించారు. డోలోత్సవ మండపంలో ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయులకు ఊంజల దివిటి సేవ కానిచ్చారు. శాఖోత్సవంలో భాగంగా భక్తుల నడుమ కూరగాయలతో పూజలు చేపట్టారు. అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయుల విగ్రహానికి చెక్క, వెండి, బంగారు రథోత్సవాలపై కొలువుంచి ఊరేగించారు. బెంగళూరు, మైసూరుకు చెందిన పలు భజన మండలి సభ్యులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆరాధన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. మహారథోత్సవం 3 కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్. 26, 27 మామూలుగా లోపల జరిగేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. సో ప్రతిరోజు రథాలు 10:30 వరకు 11 వరకు కార్యక్రమాలు ఉంటాయి. మార్నింగ్ మామూలుగా ఈ మంగళహారతి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వచ్చే భక్తాదులంతా కూడా ప్రోటోకాల్. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీరుపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా ఏటీ అగ్రహారం ఘటనను లోకేష్ తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఏపీ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు మండిపడ్డారు. కానిస్టేబుల్పై ఫిర్యాదు రాగానే సస్పెండ్ చేశామని పోలీస్ అధికారుల సంఘం తెలిపింది. కాగా లోకేష్ తప్పుడు ప్రచారం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. మహిళల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని ఏపీ పోలీస్ అధికారుల సంఘం కోరింది. గుంటూరులో ఏటీ అగ్రహారంలో జరిగిన ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనను నారా లోకేష్ గారు రాజకీయాన్ని వాడుకోవటానికి అది ఏదైతే ఆ సందర్భం ఉందో ఆ సందర్భాన్ని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా పరిగణిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జరిగిన సంఘటన ఒక సోదరి ఇంటి పక్కన ఒక సోదరుడు లేకపోతే ఒక కుర్రవాడు ఏదైనా అనుకోవచ్చు. అతను ఈ అమ్మాయితో తరచూ మాట్లాడటాన్ని వాళ్ళ తల్లిదండ్రులు గమనించి అతనికి ఇది పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. అతను ఆ పద్ధతి కూడా వినలేదు. వినకపోయిన తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ వారికి ఈ విషయాలంతా విన్నవించారు. ఇమ్మీడియట్గా గుంటూరు అర్బన్ ఎస్పీ గారు ఆ యొక్క కానిస్టేబుల్ని సస్పెండ్ చేయడం జరిగింది, కేసు కట్టడం జరిగింది. క్రమశిక్షణా చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంత తీవ్రంగా తీసుకుంటారో మీకు తెలుసు, ఆ విధంగా అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే పోలీసు కానిస్టేబులే అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని చెప్పి మాట్లాడటం నారా లోకేష్ గారికి ఎంత మాత్రం సబబు కాదని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనము కూడా వ్యవస్థలో ఉన్నాం, పోలీసు వ్యవస్థలోనే మనం అందరం ఉన్నాం. పోలీసు వ్యవస్థని కాపాడుకోవాల్సినటువంటి అయితే ఆగత్యం కూడా అందరికీ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఈ దిశ మహిళా పోలీస్ స్టేషన్లు కానీ డీజీపీ గారు ఎంత దాని మీద ఎంత శ్రద్ధతోటి మహిళలకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదని చెప్పేసి ఏదైనా నేరం జరిగిన వెంటనే ఇమీడియట్గా బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయడాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భంలో ఇటువంటి అత్యాచార యత్నం చేశాడని చెప్పి అది ఎలా ఉందంటే నిజంగా చెప్తున్నాను, ఒక డ్రామాని మరపించే విధంగా నారా లోకేష్ గారి మాటలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఏ విధంగా ఉంది అంటే అసలు ఏమనుకుంటున్నారు అంటే వ్యవస్థని అంటే పోలీసుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసి అంటే మీ ఆలోచన ఏంటి? పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసి అసలు పోలీసు వ్యవస్థను మొత్తాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి మీరు కంకణం కట్టుకుంటున్నట్టుగా మీ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి పోలీసు అధికారుల సంఘం భావిస్తూ ఉంది. ఇమీడియట్గా మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎవరో
మీరే మాట్లాడి ఉంటారని నేను అనుకోవట్లేదు. మీకు ఎవరో రాంగ్ ఫీడింగ్ కూడా జరిగి ఉంటుంది మీ కార్యకర్తల ద్వారా వల్ల, మరి ఎవరి ద్వారా మీరు ఆ విధంగా. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చలానాల స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని 23వ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. నర్సాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీల్లో భాగంగా చలానాలను పరిశీలించి అనంతరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ శివరాం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 23,39,639 రూపాయలు అవకతవకలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. వాటిలో ఇప్పటి వరకు 14,30,832 రూపాయలు రికవరీ చేసినట్లు చెప్పారు. మరింత లోతుగా చలానాలను తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ఈ కంప్లైంట్ నేను ఐజీ కూడా నేను ఆర్టీ పెట్టచ్చండి. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, కంప్లైంట్ ఇటువంటి ఉండవాలి. నేను చెప్పలే, మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారు కదా, దాని మీద ఈరోజు చూస్తున్నాం. రిపోర్ట్ విలేకరికి ఇచ్చారు, నాకు ఇచ్చే రిపోర్ట్ విలేకరులకు ఎలా ఇస్తాం? ముందు మా కమిషనర్ గారికి ఇస్తాం. మీకు కూడా రిపోర్ట్ ఎలా ఇస్తాం? కమిషనర్ సబ్మిట్ చేస్తాను, మీ దగ్గర తీసుకుంటాను. 1990 డిగ్రీ పెట్టండి, నాకు ఎలా తెలిసాను. కానీ ఒకటండి, ఇక్కడ కొద్ది దృష్టి పెట్టండి అండి, అంతకన్నా పెడుతున్నామండి. దృష్టి పెట్టండి. వచ్చి మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు వచ్చి పాడైపోతారు. అక్కడ పొద్దున్న నువ్వు కొత్తగా వచ్చారు, సబ్మిస్తారు ఏమైనా ఉంటే మీరు సూచనలు ఇవ్వండి. మరి చెప్పలేదు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే సూచనలు ఇవ్వండి. వారి దగ్గర కావాల్సిన పనులు చేసుకోండి. ప్రజలకు ఇబ్బంది పడకుండా సకాలంలో సేవలు అందేటట్టు చేస్తాము. ఏమనంటే ప్రజల నుంచి కూడా సహకారం, మీడియా నుంచి కూడా సహకారం, ఇన్ఫర్మేషన్ ఉండాలి మాకు. పాత తీయాలండి, పాత కూడా చేస్తే చూడండి. 3 రోజులకి ఎన్ని నామినేట్ కొట్టారు చూడండి. 3 రోజులు ఇచ్చేది సెలవు ఇచ్చారు, సపరేట్ సెలవు లేదు. ఈ 3 రోజులు ఎన్ని కొట్టారు చూడండి. ఇందులో నామినేట్ 15 లేకపోతే నేను చెప్పేది కుట్టాను. మరి ఇంకెందుకండి, మరి పాత వద్దండి ఎలాగండి? పాత కావాలి, పాత తీయాలి, పాత తీయాలండి. అన్ని చేస్తాం కదా. మీరు చెప్పాడు కొట్టారు. ఇందులో 15 నెలలు లేకపోతే నాకు చెప్పాడు కొట్టారు. చూడండి, ఆయన చెప్పేది పట్టుకుని అలా మాట్లాడచ్చండి. మరి ఏంటంటే 15 పాత వద్దంటున్నారండి. నేను పాతే కాదు, మీరు పెట్టిన దాని మీద వచ్చాను. తర్వాత చేస్తాం. భీమవరం డిఆర్ కూడా చేశారు కదా, ఇద్దరిని సస్పెండ్ చేశాం కదా. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖకు జరిగే రిజిస్ట్రేషన్లకు సంబంధించి చలానా జమ చేసే విధానంలో అక్రమాలు, అవకతవకలు ఉన్నాయని వెలుగులోకి వచ్చిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని 23 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్లు 3 డిఐజీ టీములుగా విభజించుకొని చలానా అవకతవకల వెరిఫికేషన్ జరగడం జరిగింది. ఇప్పటివరకు శుక్రవారం వరకు ఈ జిల్లాలో 23,39,632 రూపాయలు చలానా అక్రమ అవకతవకలు జరిగినట్టు కనుక్కున్నాం. వీటిలో 14,30,832 రూపాయలు కలెక్షన్ చేశాం. ఇంకా జరుగుతుంది ప్రాసెస్, వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంకా జరుగుతుంది. తప్పడంలో 1,28,880 రూపాయలు. 4 టీంలు, జిల్లా రిజిస్ట్రారు భీమవరం, జిల్లా రిజిస్ట్రార్ ఏలూరు, జిల్లా రిజిస్ట్రారు ఆడిట్, మార్కెట్ వాల్యూ, డిఐజీ నేను 27 ఆఫీసులు విభజించుకొని వెరిఫై చేస్తాను. జిల్లా రిజిస్ట్రార్ ఆడిట్. ఇక తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి శంకర్ నారాయణ, డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి, శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మిలింద్ సర్వేకర్, ఎంపీలు రామ్మోహన్ నాయుడు, మాగుంట శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. స్వామివారి దర్శనం తర్వాత మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ సుపరిపాలన అందిస్తున్న ఏపీ సీఎం జగన్కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 10 కాలాల పాటు సంక్షేమం, అభివృద్ధి, రాజ్యం కోసం కృషి చేస్తున్న సీఎం జగన్ను ఆశీర్వదించాలని వేడుకున్నట్లు తెలిపారు. Okay. Claro, sir. దయచేసి భౌతిక దూరాన్ని పాటించండి. రోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.
ఈ రాష్ట్రంలో సుపరిపాలన, సంక్షేమ పాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా దీవించాలని ఆ దేవదేవుణ్ణి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం జరిగింది. ఈ రాష్ట్రంలో 10 కాలాల పాటు సంక్షేమ రాజ్యం, అభివృద్ధి రాజ్యం, సస్యశ్యామలమైనటువంటి రాజ్యం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, అలాగే ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా సుఖశాంతులతో జీవించేలాగా ఈ కరోనా మహమ్మారిని పారద్రోలాలని కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం. ఇక కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజాలో ఎర్రచందనం లోడుతో వెళ్తున్న లారీని ఓర్వకల్లు పోలీసులు పట్టుకున్నారు. లారీలో 177 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. ఈ దుంగల బరువు 3847 కిలోలు ఉంటుందని, గ్లోబల్ టెండర్ ప్రకారం వీటి విలువ సుమారు 3,84,70,000 రూపాయలు ఉంటాయని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ శివకుమారిని అరెస్ట్ చేశామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద హత్య కేసుపై స్పందించారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన వివేక హత్య కేసులో కీలక సమాచారం అందించిన వారికి సిబిఐ 5 లక్షల రూపాయల నజరానా ప్రకటించడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. వివేకాను చంపింది ఎవరో పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీలను అడిగితే చెబుతారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అంశాలపై వ్యాఖ్యానిస్తూ వెలిగొండ ప్రాజెక్టును కేంద్రం గెజెట్లో చేర్చాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు అనే దానిపైన 80 రోజులుగా వాళ్ళు అక్కడ దర్యాప్తు చేశారు. 80 డేస్, ఇవాళ 81వ రోజు. ఎవరు దొరకలే. వాళ్ళు ఎవరిని విచారిస్తూ ఉన్నారు? మున్సిపల్ కార్మికుడు రంగయ్య, వాచ్మెన్ రంగన్న, వాళ్ళ మీద చంపుతారా? పైగా సిగ్గుండాలి ఈ సిబిఐకి. సిగ్గు లేకుండా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎవరితోనైతే సమాచారం ఉందో వాళ్ళ సమాచారం చెప్పండి, సరైన సమాచారం చెప్పిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాము. 80 రోజులు నువ్వు దర్యాప్తు చేసిన తర్వాత నీ దగ్గర సమాచారం లేదంటా ఉన్నావంటే ఎవరిని బ్లఫ్ చేస్తూ ఉన్నావు? సిబిఐని ఇంతకంటే దుర్మార్గంగా దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమిత్ షా అంత దుర్వినియోగం చేసిన వ్యక్తి ఇంతవరకు భారతదేశంలో పుట్టాలి. నేను ఒకటే చెప్తా ఉన్నా సిబిఐ వాళ్ళకి, మీరేమీ కష్టపడనక్కర్లే. పోయి పులివెందుల ఎమ్మెల్యే, పులివెందుల ఎంపీ దగ్గర పోయి చేతులు కట్టుకొని నిలబడి, సార్ ఎవరు చంపారో చెప్పండి అంటే వాళ్ళే చెప్పి వాళ్ళు పంపిస్తారు కూడా. లేదంటే కన్నా అప్పుడు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు ఎవరైతే ఎస్పీగా ఉన్నారో ఆయనకి 1 గంట సేపు అధికారం ఇవ్వండి, 1 గంట, ఆయనే తెలుస్తారు. కాబట్టి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, సిబిఐని, అన్ని రాజ్యాంగ వ్యవస్థలను దానికి ఏమాత్రం విలువ లేకుండా చేశారు. ఇష్టానుసారం వాడుకుంటా ఉన్నారు. చివరికి పార్లమెంట్ను కూడా, పార్లమెంట్లో సజీవమైన చర్చలు జరగకుండా, ప్రజా సమస్యలపైన అక్కడ ఎవరి వాయిస్ వినిపించకుండా విధ్వంసం చేస్తూ ఉన్నారు. రేపు 27వ తేదీ నాడు కృష్ణా రివర్ బోర్డ్ అథారిటీ సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశం సందర్భంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు ఇవాళ ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల ప్రజల చిరకాల వాంఛది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతూ ఉంది. దాన్ని గెజెట్లో చేర్చాలా, దాన్ని గెజెట్లో చేర్చాలి. అదేవిధంగా ఇవాళ ఆ ఆఫీసు తీసుకొని విశాఖపట్నంలో పెడతామంటా ఉన్నారు.
విశాఖపట్నంలో ఎందుకు పెడతా ఉన్నావు? విశాఖపట్నంకి దీనికి ఏం సంబంధం? తెలంగాణ, ఆంధ్ర, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఆఫీసు పెట్టకుండా గోదావరి రివర్ బోర్డు అథారిటీనేమో తెలంగాణలో పెట్టాలి, కృష్ణా రివర్ బోర్డు అథారిటీ ఆఫీస్ ఏమో ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. కర్నూలులో పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. కర్నూలులో పెడితే 2 రాష్ట్రాల వాళ్ళకు కూడా సౌలభ్యంగా ఉంటుంది. ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తుంది విశాఖపట్నంలో ఎందుకు పెడతారు అని. కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, రేపు 27వ తేదీ నాడు కర్నూలులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సుల్లూరుపేట మండలం కుదిరి గ్రామంలో 2 ఆలయాల్లో హుండీకి చోరీ గురైన ఘటన చోటు చేసుకుంది. కుదిరి గ్రామంలోని శ్రీ నాగర్పమ్మ, శ్రీ శివాలయాల్లో గుర్తు తెలియని దుండగులు హుండీని పగలగొట్టి నగదు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఉమాశంకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక విశాఖ జిల్లా సింహాచలంలో యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ట్రెక్కింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సెంటూరియన్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు పాల్గొన్నారు. ట్రెక్కింగ్ ఆటల్లో భాగమని ఆయన తెలిపారు. తారాపాలెం నుంచి సుమారు 3 కిలోమీటర్ల కొండల్లో నుంచి ట్రెక్కింగ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మన ప్రాంతానికి చెందినటువంటి మాస్టర్ మన దగ్గర రావడం, మీ ఆశీస్సులు మాకు లభించిన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రోగ్రామ్ డీటెయిల్స్. వెరీ ఎర్లీ మార్నింగ్ టుడే నాగేశ్వరరావు గారు told me I am a national vehicle. No, it is not. I am a university vehicle, represented Andhra University twice. I was Mr. Andhra University. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో పలువురు నేతల ఆడియో టేపుల లీకులపై స్పందించిన వాసిరెడ్డి పద్మ, అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదని స్పష్టం. మంత్రాలయంలో ఘనంగా రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు, ప్రత్యేక పూజలు చేసిన పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామి. లోకేష్ తీరుపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం, ఏటీ అగ్రహారం ఘటనను తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపాటు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చలానాల స్కామ్ ప్రకంపనలు, నరసాపురంలో 14,30,832 రూపాయల రికవరీ. కర్నూలు జిల్లా నన్నూరు టోల్ ప్లాజాలో వాహనాల తనిఖీలు, 177 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం. నమస్తే. బులెటిన్ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.